రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు. ఈయన ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు, ఇంకో ప్రభుత్వం రావచ్చు. కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు. చట్టం శాశ్వతంగా ఉంటది, రాజ్యాంగం శాశ్వతంగా ఉంటది తప్ప రేవంత్ రెడ్డి ఏం శాశ్వతంగా ఉండడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తా ఉన్నాడు. ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఆయన ఒక పగ ప్రతీకారంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి, ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనలో ఒక సాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది. అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈ రోజు మళ్ళీ అదే రకంగా బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకు ఇనాగరేషన్లు చేసినావు, కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు, కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా? నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా? నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా? నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు, ప్రజాపాలన కాదు, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది. ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాస్వామ్యము ప్రశ్నించే హక్కు ఇస్తాం, 7వ గ్యారంటీగా ఇస్తున్నాను. నీ 7వ గ్యారంటీ ఏమన్నా అక్రమ అరెస్టులు తప్ప 7వ గ్యారంటీ ఏమీ అమలైతలేదు. ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు, నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్లు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా. ప్రజా సంఘాలు పీఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీ రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి, ఆయనకు ఆదేశాలు ఇయ్యి, లేదా ఆయన నీకు విరకపోతే ఆయనను తొలగించు. ఇలా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. మంత్రులెవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు, అంతా ఆగమాగం. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి, దీని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇవాళ గాలికి వదిలేసిండ్రు. నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు? మహిళలకు నువ్వేమన్నా చేసినవా? మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీలేని రుణం అన్నావు, అది బోగస్. కేసీఆర్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈ రోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది. నీ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం బోగస్. మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అని. మేము చాలా సలహాలు ఇస్తున్నాం, మేమే నీ పాలనను అడ్డుకుంటలేం కదా. నువ్వు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు, బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్లు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు. 100 రోజులు కాదు, నీ పాలనకు 365 రోజులైంది. నీ 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇది తప్ప? నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి 9 హామీలు రైతు డిక్లరేషన్ లో వరంగల్లో చెప్పావు. 9 హామీల్లో ఒక్క హామీ అమలు కాలేదు, అది అమలు చేయమని చెప్పాం. ఇది తప్ప? ఇది సూచన కాదా? మేమేమంటున్నాం, నువ్వు చెప్పిన 15,000 రైతు బంధు రేవంత్ రెడ్డి, నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు రైతు బంధు ఇవ్వమని ఆ రోజు కేసీఆర్ ని అడిగినావు. 3 సార్లు రైతు బంధు రేవంత్ రెడ్డి అన్నాం. ఇదేమైనా నిన్ను అడ్డుకుంటున్నామా? నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం, నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం. అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం. ఇది తప్ప? అరే మూసీలో పేదల ఇండ్లు కూలగొట్టకు, హైడ్రా పేరిట గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం.
ఇది సూచన కాదా? మూసీ మీద అఖిలపక్షం బిలు మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం. అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపోయే, నువ్వు అఖిలపక్షం పిలవకపోతివి. ఇది సూచన కాదా? సూచనలు తీసుకునే సోయి నీకు లేదు, ఆ విజ్ఞత నీకు లేదు. ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు. ఒక గల్లీ నాయకుడిలాగా, ఒక ముఠా నాయకుడిలాగా, ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా, ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు. కాంగ్రెస్ ఏమైంది? చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టమైపోయింది రాష్ట్రంలో. చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దానికోసం వాడుకుంటున్నావు. ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు. ఇక్కడ బాధ కానిస్టేబుల్ గాని ఇక్కడ అందరూ బాధపడుతున్నారు. ఏమంటున్నారు హోంగార్డులు? నేను అధికారంలో వస్తే 3 నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, రెగ్యులరైజ్ చేస్తా అన్నావు. సార్ हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी। जब तो बोला 3 महीने में रेगुलराइज करते बोल के बोला, लेकिन हमारे तरफ पलट के भी नहीं देख रहा रेवंत रेड्डी అని హోంగార్డులు వాపోతా ఉన్నారు. మా కానిస్టేబుళ్లకు రావాల్సిన 4 సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే 30,000 40,000 వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్. ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతలేదు. 4 సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుళ్లు బాధపడుతున్నారు. ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు 15 రోజులు ఇస్తే నువ్వు 7 రోజులకు తగ్గించినవు. ఆ టీఏ పైసలు కూడా 7 నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్. మా కిస్తులు కట్టుకోలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు 75,000 రూపాయలు నెల నెలా ఇచ్చిండు. స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది. కాగితాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది. సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరిని ఉద్ధరించినావు నువ్వు? పోలీస్ స్టేషన్ కు వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నీ పాలనలో చేసింది ఏంది? అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా శాసనసభలో మమ్మల్ని మాట్లాడించినవా? ఇవాళ ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపిక ఉన్నదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసినావు. ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే? ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుక తిరుగుతా, గోటీలాడతా, లాగుల తొండలు జొర్రగొడతా, పిచ్చి బూతులు తప్పని ఒక చక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వేనా ఉపన్యాసం ఇచ్చినావా? నీ నిద్రల కళలు కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు? ఉదయం 9 గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. 12 గంటలు మమ్మల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు? ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు. పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా? పోలీస్ స్టేషన్ కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు, అది పబ్లిక్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్ కు అపాయింట్మెంట్ తో కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు. అది పోలీస్ స్టేషన్ లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా? ఈజ్ ఇట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ? అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలనో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా? గాంధీ భవన్కి వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదా? ఈ రాత్రిపూట దొంగ సెక్షన్లు ఇంకెన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారా? ఏందో ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు? ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. 12 గంటల టైం సరిపోదా? మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి 12 గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా ఉన్నా. అంటే మొత్తంగా ఈ ప్రజా పాలన అంతా కూడా రాక్షస పాలన, పోలీస్ పాలన, పీడిత పాలనగా నీ పాలన కొనసాగుతా ఉంది. ఇప్పటికైనా బేషరతుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని అనేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఇంకా కూడా పెట్టుకున్నారు. మహిళల్ని కూడా పెట్టుకున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి బేషరతుగా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు, మీరు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.
సరే ఒక కార్యక్రమం ఉంది, తప్పకుండా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు. కౌశిక్ రెడ్డి గారికి అండదండగా ఉంటుంది.